హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే చెప్పాను కదా హైదరాబాద్ వెళ్తానని చెప్పేసి. సో అదే అనమాట. నేనైతే అమ్మ వాళ్ళతో కలిసి హైదరాబాద్ అయితే వెళ్తాను. ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాను అనమాట. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కారులో. ఒక 5:30, 6 అయ్యింది. సో ఆ టైంలో అయితే మార్నింగ్ వెళ్ళిపోతున్నాము. సో ఫైనల్గా అయితే ఇగోండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. మా అమ్మ బ్యాగ్ సరుకుతుంది మా చిన్న. ఇది నిన్న వచ్చింది. ఇది ఇక్కడికి మేము వస్తామని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. లేకపోతే వెళ్ళిపోతుండే ఇలా అత్తారింటికి. బొట్టే మీరు పెట్టుకోలేదు. తెలకం ఎవరి బ్యాగ్ అది? నీ బ్యాగ్? అమ్మది కాదు. నాకు పెట్టిన సారీ ఇది బాగుంది చీర. మా చిన్న వాళ్ళ అత్త వాళ్ళు పెట్టారనమాట పెళ్ళికి, చిన్నకి మ్యారేజ్ దగ్గరికని. సో అది బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు, అందుకే అప్పుడు కట్టుకోలేదనమాట. ఇప్పుడైతే మాతోనే వేస్తుంది. హైదరాబాద్లో స్టిచ్ చేయించండి, మగ్గం వర్క్ వేయించండి అని చెప్పేసి. సో ఫైనల్లీ అయితే మా అమ్మ బ్యాగ్ అయితే సర్దుతుంది అనమాట. ఇప్పుడైతే సగం సర్దింది, ఇంకా సగం సర్దాలి. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే స్నానం చేయకుండా అలానే అక్కడి నుండి అయితే వచ్చేసాను అనమాట. మార్నింగ్ వచ్చేసాం కదా. సో నా బ్యాగ్లన్నీ కార్ డిక్కీలో ఉండిపోయాయి అనమాట. ఇంక నైట్ అక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే తీయలేదు. ఏమో మార్నింగ్ 4:30కి వెళ్దాం అనేసి అన్నారు. సో 5:30 ఇట్లా అయిపోయింది అక్కడి నుంచి బయలుదేరేసరికి. ఇంకా ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అవుదామని చెప్పేసి ఇంకా అలానే వచ్చేసామన్నమాట. నేను కార్తిక్ ఇక్కడికి వచ్చి బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యామన్నమాట. ఇంకా మా అమ్మమ్మ అయితే మాకు తీసుకెళ్తామని చెప్పేసి మినపప్పు అయితే చెప్తుంది. ఇంకా నా కోసం, మా అమ్మ కోసం అనమాట. సో అది అయిపోయినాక ఇంకా మధ్యాహ్నము మేమైతే బయలుదేరుతున్నాము. 3 o'clock అయితే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా తినేసి మధ్యాహ్నం కూడా తినేసాము. ఇంకా అప్పుడేం వీడియో తీయలేదు, కొంచెం వీడియో తీసాను అలా జస్ట్. మాకైతే ఇక్కడికి ఆటో రాదనమాట. ఆటోలో వెళ్తాం. ఇప్పుడు మేమైతే ఇప్పుడు పొందూరు వెళ్తాం. పొందూరు దగ్గర నుంచి కారులో వెళ్తాం అనమాట. మా మరిది అయితే డ్రాప్ చేస్తారు. వైజాగ్ వెళ్ళాలి. ఇప్పుడు వైజాగ్ నుండి మాకైతే నైట్ 8 గంటలకైతే ట్రైను. అందుకే ఇక్కడ ఇంటి దగ్గర 3 గంటలకైతే బయలుదేరుతున్నాము మేము. ఇక్కడ ఆటో అయితే రాలేదనమాట. అక్కడ మధ్యలో కాలువలు అవి కడుతున్నారు. సో రావడానికి అవ్వదు. బ్యాగులన్నీ మోసుకొని అయితే వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో లగేజ్ కూడా ఎక్కువ ఉండే, ఆ లగేజ్ అంతా మోసుకొని వెళ్తున్నాము ప్రజెంట్ అయితే మేము. ఇంకా పిల్లలు అక్కడ ఆడుతున్నారు, వాళ్ళకి పిలుస్తున్నాను నేను. సో ఇదిగోండి ఇక్కడ ఆటో ఉంది. మేము అక్కడి నుంచి లగేజ్లన్నీ తీసుకొని వచ్చామన్నమాట. లగేజ్లన్నీ పెడుతున్నారు. ఎన్ని బ్యాగులు ఉన్నాయో చూడండి అసలు. మేమందరం ఒకటేసారి వెళ్ళిపోవడం వల్ల మా అమ్మమ్మ అయితే చాలా బాధపడింది అనమాట, ఏడ్చేసింది. సో అప్పుడైతే నేను వీడియో తీయలేదు. ఫైనల్లీ పొందూరు వచ్చేసాం. పొందూరు దగ్గర నుంచి అయితే మళ్ళీ కార్లో వెళ్తున్నాము. లగేజ్ అయితే కార్లో పట్టడం కూడా చాలా కష్టమైపోయింది అనమాట. సో ఆ బాక్స్ అయితే అక్కడ పెట్టారు కానీ పడిపోయింది. తర్వాత నా కాళ్ళ దగ్గర అయితే పెట్టుకున్నాను బాక్సు. సో ప్రెజెంట్ అయితే మేము కార్లో అయితే జర్నీ చేస్తున్నాం. వైజాగ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే పొందూరు దగ్గర నుంచి అయితే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఈ జ్యువెలరీ షాప్ వచ్చేసి మా మరిది వాళ్ళ బావదనమాట. అంటే నాకు అన్నయ్య అవుతారు, అన్నయ్య వాళ్ళదనమాట గోల్డ్ షాపు. సో అలాగ అక్కడికి వెళ్ళేసి కాసేపు ఉండి ఇంకా అలా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి కదా, ఇంకా టైం అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి అయితే 5కి అయితే బయలుదేరాము పొందూరు దగ్గర నుంచి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. ఇప్పుడైతే మేము వైజాగ్ అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ లైటింగ్స్ అన్నీ బాగున్నాయి కదా, కొండపైన ఇల్లులు ఉంటాయి. సో బాగున్నాయి అని చెప్పేసి అలా జస్ట్ వీడియో తీసాను అనమాట. చాలా బాగుంది చూడండి అసలు. ఇంకా అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే లగేజ్ అంతా తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకో అన్నీ ఈడ్చుకుని వెళ్ళే బ్యాగ్లే కదా, ఒకటి దీని మీద ఒకటి పెట్టేసి ఇంకా అలా తీసుకుని వెళ్ళిపోతున్నాము. సో మేము ఎక్కవలసిన ట్రైన్ అయితే అదే అండి. ఇంకా వచ్చేసామన్నమాట ట్రైన్ దగ్గరికి. ట్రైన్ అయితే ఎక్కేసాం ఫైనల్లీ. సో లగేజ్ అంతా సర్దుకుంటున్నాము ఇప్పుడైతే. మా చెల్లి అయితే చాలా బాధపడుతుందండి, చాలా ఏడ్చింది, చాలా బాధపడింది కూడా. ఇంకా తప్పదు కదా, ఇంకా వదిలేసి వెళ్ళాలి. ఇంకా
తనైతే చాలా బాధపడింది, మేము కూడా చాలా మిస్ అయ్యామన్నమాట. సో తను ఏడ్చేటప్పుడు అయితే నేనైతే ఏం వీడియో తీయలేదు. మా మరిదికి చెప్తున్నా త్వరగా తీసుకెళ్ళిపో, ఇంకా ఉంటే ఏడుస్తుంది అని చెప్పేసి అంటున్నా అనమాట. మా చెల్లికి ఇంకా వాళ్ళైతే అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయారు. అందుకని ఇంకా అది ఏడ్చిందంటే మాకు ఇంక వెళ్ళబుద్ధి కూడా కాదనమాట. సో అందుకనే వెళ్ళిపో చిన్న అని చెప్తున్నాను వాళ్ళకి. మా చెల్లికి వదిలేసి వెళ్ళాలంటే మాకు కూడా అవ్వట్లేదు అనమాట. చాలా బాధ అనిపించేసింది. ఇంకా తప్పదు కదా ఇంకా మనకి. మా అమ్మ ఇప్పుడు అప్పగే తెలుస్తుంది అనమాట. సరేనా ఏడ్చేస్తుంది. తీసుకుని వెళ్ళిపో, ఏడ్చేది ఇంకాసేపు ఉంటే. బాయ్. వాళ్ళ వదిలి అన్నయ్య పెద్దమ్మ ట్రైన్లో కలిసారనమాట. కళ్యాణి వాళ్ళ వదిన వాళ్ళ అన్నయ్య, కళ్యాణి వాళ్ళ అన్నయ్య. నాకైతే తెలీదు, చెప్పండి. నాకైతే తెలియదు, వీళ్ళకైతే ఫస్ట్ టైం చూడడము. నన్ను గుర్తుపట్టి అడిగారనమాట. లైక్లు ఇవ్వండి బాగా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట వాళ్ళు అక్కడ కలవగానే, వాళ్ళకి చూడగానే. ఇంకా పక్కనే ఉన్నారనమాట వాళ్ళు. వాళ్ళ దగ్గర కాసేపు కూర్చొని ఇంకా అలా ఇక్కడికైతే వచ్చేసాను అమ్మ వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే మా కార్తీక్ కూడా అల్లరి చేస్తున్నాడు. సో అందుకని వచ్చానమాట. ఆ చిన్న అయితే KFC కొనేసి ఇచ్చింది. వాడైతే పైనకి ఎక్కిపోయి కూర్చొని తింటున్నాడు వాడు. సో వీడు ఎక్కడ అల్లరి చేస్తాడని చెప్పేసి ఇంకైతే వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. మేము ఎప్పుడెప్పుడు దిగి ఇంటికి వెళ్ళిపోవాలా అనిపించింది అనమాట. సో ఇంకా ఆ రోజు త్వరగానే ఇంటికి వెళ్ళిపోయాము. ఒక 9:30 ఇట్లా అయిపోయిందనమాట. ఇంకా ఆడ క్యాబ్ వేసరికి లేట్ అయింది. సో కళ్యాణి వాళ్ళ చుట్టాలు ఉన్నారు కదా, లగేజ్ అవి దించేటప్పుడు అయితే చాలా హెల్ప్ చేశారండి వాళ్ళైతే. ఇంత లగేజ్కి వాళ్ళిద్దరు అయితే హెల్ప్ చేశారు. వాళ్ళిద్దరికైతే థ్యాంక్ యూ సో మచ్ వదిన అండ్ అన్నయ్య. వాళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా లగేజ్ మేమైతే ఇంకా బయటకైతే తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు బయటకైతే తీసుకొని వచ్చేసాము లగేజ్ మొత్తము. క్యాబ్ గురించి అయితే వెయిటింగ్. ఈ క్యాబ్ బుక్ అవ్వలేదు, చాలాసేపు అయితే వెయిట్ చేసాము క్యాబ్ కోసమని. సో ఫైనల్లీ క్యాబ్ అయితే వచ్చేసిందనమాట. క్యాబ్ డిక్కీ అయితే చిన్నది. సో బ్యాగ్స్ అని ఇంకా ముందుకు కూడా పెట్టుకోవాల్సి వచ్చిందనమాట, లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. మా చెల్లి లేకపోవడం వల్ల చాలా బాధ అనిపించింది, ఏడుపు వచ్చేసింది. ఇంకా ఎప్పుడు వచ్చినా మా చెల్లి అయితే ఉండేది కదా మాతో పాటు కలిసి. ఇంకా చాలా ఏడుపు వచ్చేసింది. ఇంక మాటలు కూడా రావట్లేదు అనమాట, అంత ఏడుపు వచ్చేసింది. ఇంకా మా అమ్మ కూడా చాలా బాధపడిందండి. బాయ్ ఫ్రెండ్స్.